ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఓకే, 50 days ఫాస్టింగ్ ప్రేయర్లో వీఆర్ ఇన్ 20th డే. అందరిని బట్టి దేవుని స్తోత్రం. లెట్స్ గో టు ద ప్రేయర్. సకలాశీర్వాదాలకి కారణభూతుడైన గొప్ప దేవయానికి మహిమ గంత స్తుతి స్తోత్రములు చెల్లించుకున్నాం. అద్భుతాలు చేసేవాడు, ఆశ్చర్యమైన కార్యములు జరిగించే గొప్ప దేవుడు నా తండ్రి. నీ ఆత్మతో మమ్మల్ని ఎత్తుపట్టుకుని మమ్మల్ని ఉన్నతమైన స్థితిలో పెట్టి సాక్షులుగా వాడుకోమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్. చెప్పుడు కొట్టే మాటలు చెప్పటము ఎంత ప్రమాదమో, చెప్పుడు కొట్టే మాటలు వినటం కూడా అంతే ప్రమాదం. చెప్పుడు కొట్టే మాటల వలన చాలామంది వారి కుటుంబాల్లో నష్టాలు చూశారు, వారి ఆస్తిలో నష్టం చూశారు, వారి బ్రతుకుల్లో నష్టాలు చూశారు, వారి జాబ్స్లో నష్టం చూసిన వాళ్ళు ఉన్నారు. కానీ లోకంలో కూడా చాలామంది ఏంటంటే చెప్పుడు కొట్టే మాటలకే పడిపోతూ ఉంటారు. ఇట్స్ వెరీ పవర్ఫుల్ అనమాట. చాలా పవర్ఫుల్గా పనిచేస్తూ ఉంటాయి. చూడరు ఇంకా, అంటే అది ఎంతవరకు నిజం ఎంతవరకు అబద్ధం అనేది చూసుకోరు, చెక్ చేసుకోరు. ఎవరైనా ఏదైనా చెప్తే అది నిజంగా నిజం అనుకుని మైండ్లోకి ఎక్కించుకోవటమే కాదు, చెప్పుడు కొట్టు మాటలు బట్టి గొడవలు పెట్టుకునే వాళ్ళు ఉన్నారు. నిజంగా రకరకాలుగా కుటుంబాల్లో విడిపోయిన వాళ్ళు ఉన్నారు. స్నేహబంధాలు అన్ని నష్టాలు తెచ్చుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. సో చెప్పుడు కొట్టు మాటలు చెప్పటం ఎంత ప్రమాదమో, చెప్పుడు కొట్టు మాటలు వినటం కూడా అంతే ప్రమాదం. బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే చెప్పుడు కొట్టు మాటలు విని నష్టపోయినటువంటి వారు చాలామంది ఉన్నారు. అందుకనే దేవుడు చెప్తున్నారు, ఎవరైనా చెప్పుడు కొట్టు మాటలు వినే అలవాటు ఉంటే దయచేసి అది తగ్గించుకోవడం చాలా అంటే చాలా మంచిదని. అది నిజంగా మన బ్రతుకులకు చాలా ఆశీర్వాదాన్ని ఇస్తుంది. ఆదికాండము 3:13 చూసినట్లయితే కనుక అవ్వమ్మ గారు సర్పం యొక్క చెప్పుడు మాటలు విని నిజంగా దేవుడిచ్చేటువంటి మహిమను తన కోల్పోవటమే కాదు, ఆదాముకి కూడా లేకుండా చేసేసింది. ఆదాము కోల్పోయాడు, అవ్వ కూడా కోల్పోయింది. ఎందుకు అంటే దేవుడు చెప్పిన మాటల కన్నా దయ్యం చెప్పిన మాటలు అవ్వంకి ఎక్కువ పనిచేసాను. సో చెప్పుడు కొట్టు మాటలు ఏంటంటే ఒక దయ్యం చెప్పినటువంటి మాటలు అవి, ఒక అపవాది చెప్తున్నటువంటి మాటలు అవి. చెప్పుడు కొట్టు మాటలు ఎప్పుడైనా ఎవరైనా చెప్పినప్పుడు అసలు ఇప్పటి వరకు కూడా నా కుటుంబం ఇది అనలేదు కదా, ఇప్పటి వరకు మా అన్నయ్య కానీ మా అక్క కానీ మా చెల్లి కానీ మా తమ్ముడు కానీ ఎవరైనా మీ గురించి చెప్తూ ఉన్నప్పుడు వీళ్ళెవరు నన్ను అనలేదు కదా, వీళ్ళు అన్నారు అంటే ఇందులో ఎంతవరకు నిజముంది ఎంతవరకు అబద్ధం ఉన్నదని వి షుడ్ చెక్ అవుట్. మనం చెక్ చేసుకోవాలి, వెరిఫై చేసుకోవాలి, మనం కన్ఫర్మ్ చేసుకోవాలి. కానీ మనం కన్ఫర్మ్ నిజంగా చెప్పేటోళ్ళు చెప్పుడు కొట్టు మాటలు చెప్పేటోళ్ళు అని తెలిసి కూడా, వాళ్ళు ఎప్పుడు కూడా గొడవలు పెట్టేవారని తెలిసి కూడా వాళ్ళు చెప్పిన మాట విని జీవితాలు నాశనం చేసుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. సో ఇక్కడ చాలా జాగ్రత్తగా ఉండాలని, చెప్పుడు కొట్టు మాటలు చెప్తూ ఉన్నప్పుడు ఇది ఎంతవరకు కరెక్ట్ అని వెరిఫై చేసుకోవాలి. అవ్వమ్మ ఇది ఎంతవరకు కరెక్ట్ అని దేవుడు వచ్చిన తర్వాత దేవుడే చెప్తారు కదా, నిజంగా ఈ ఫలం మంచిదా కాదా, ఈ ఫలం మన జీవితానికి ఆశీర్వాదం ఇస్తుందా ఇవ్వదా అని నిజంగా దేవుడే చెప్తారు కదా, దేవుడిని అడిగితే అని ఆ విషయం ఆలోచించలేకపోయింది. వెంటనే ఆ సర్పం అపవాది చెప్పినటువంటి మాటలు తనకు వెంటనే ఎక్కేసాయి. ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా తినమంటే తినేసి. దయచేసి గమనించండి, చెప్పుడు కొట్టు మాటలు చాలా అంటే చాలా తొందరగా పనిచేస్తాయి, చాలా అంటే చాలా తొందరగా కూడా మన జీవితాన్ని నాశనం చేస్తాయి. సమూయేలు రాసినటువంటి మొదటి గ్రంథం 24:9 చూసినట్లయితే కనుక జనులు చెప్పినటువంటి మాటలు సౌలు విని నిజంగా దావీదుని తరుముకుంటూ వెళ్ళిపోయాడు. అందుకే సౌలు పైన దురాత్మ వచ్చింది, దేవుడి పైన దేవుని ఆత్మ వచ్చింది. కేవలం జనులు చెప్పినటువంటి మాట విని. ఒక జనులు అన్నారు సౌలు 1000 కొలది, దావీదు 10,000 కొలది అని. కానీ ప్రభు 10,000 కొలది అంటున్నారు, మరి అంత సామర్థ్యానికి నేను ఎదగలేనా, అంత సామర్థ్యానికి నువ్వు నన్ను ఎదిగించలేవని ఒక్కసారి దేవుడి దగ్గర ఆయన విచారణ చేస్తే సరిపోయేది, దేవుడి దగ్గర ప్రార్థన చేసుకుంటే సరిపోయేది. కానీ చేసుకోలే. ఆ జనులు చెప్పినటువంటి మాట తన చెవిలో వేసుకున్నాడు, తన హృదయంలో పెట్టుకున్నాడు. ఆ మాట ప్రకారం దావీదు పైన అసూయ పెట్టుకున్నాడు, పగ పెట్టుకున్నాడు. దావీదుని తరుముకుంటూ వెళ్ళిపోయాడు. అదే అక్కడ తప్పు చేశాడు. నిజంగా దురాత్మ అతని మీదకి వచ్చింది. దేవుని యొక్క ఆత్మతో నింపబడిన వాడిగా దావీదు నిలిచిపోయాడు. శాశ్వతమైనటువంటి ఆశీర్వాదం పొందుకున్నాడు. నిజంగా చాలా గొప్ప ఆశీర్వాదం పొందుకున్నాడు. నిజంగా దావీదు హృదయానుసారుడు అనేటువంటి గొప్ప బహుమానం కూడా దేవుని నుంచి పొందుకున్నాం. దయచేసి గమనించండి, చెప్పుడు కొట్టు మాటలు ఈ విధంగా పనిచేస్తాయి, చాలా బలంగా పనిచేస్తాయి. పనిచేయటమే కదా, అవి మన జీవితాన్ని కూడా నాశనం చేస్తూ ఉంటాయి. ఎవరో ఏదో వచ్చి చెప్తూ ఉంటారు, పలానా వ్యక్తి నేను ఇలా అన్నారు, పలానా వ్యక్తితో పోల్చి నీ జీవితాన్ని ఇంత చులకనగా మాట్లాడారంటే అవునా నిజమా, ఇది ఎంతవరకు కరెక్ట్ అని అనుకోరు. అవునా అలా అన్నారా, నీదేంటో నేను తాడో పేడో తేల్చుకోవాలని వాళ్ళ మీద గొడవకెళ్ళటం, అవమానాలు తెచ్చుకోవటం.
నిజంగా లేనిపోని నష్టాలన్నీ కూడా తెచ్చుకోవటం, లేనిపోని గొడవలన్నీ కూడా కుటుంబంలో పెట్టడం, కుటుంబాలు విడిపోవటం, ఇలాగా చెప్పుడు గొట్టు మాటలు విని, చెప్పుడు గొట్టు మాటలు ఎందుకు చెప్తారు? సంతోషంగా ఉన్న కుటుంబాలను విడగొట్టడానికి, సంతోషంగా ఉన్నటువంటి బ్రతుకులు నాశనం చేయడానికి, సంతోషంగా ఉన్న జీవితాన్ని నిజంగా నవ్వులు పాలు చేయడానికి వాళ్ళు చెప్పుడు గొట్టు మాటలు చెప్తూ ఉంటారు. వాళ్ళు చెప్పిన మాటలన్నీ కూడా మనం చెవిలో వేసుకుని హృదయంలో పెట్టుకుని ఆ మాటలను అనుసరిస్తే మన బ్రతుకు నాశనం అవుతుంది, కానీ చెప్పేవాడికి ఏం కాదు. కాబట్టి చెప్పేవాళ్ళు ఎలాంటి వాళ్ళు, చెప్పేవాళ్ళు కరెక్టా కాదా, ఈ చెప్తున్న మాటలు నిజమా కాదా, ఈ చెప్పేవాళ్ళు ఎప్పుడు కూడా నీతి కలిగి ఉన్నారా, లేకపోతే వీళ్ళు నిజంగా చెప్పుడు కొట్టు మాటలు అనే చెడ్డ మాటలు పలికేవాళ్ళ. ముందు చెప్పేవాళ్ళని మనము చెక్ చేయాలి, వీళ్ళు ఎలాంటి వాళ్ళు అని లోపలికి లోతుగా ఆలోచించాలి. తర్వాత చెప్పిన మాటలు ఎంతవరకు నిజమని కూడా ఆలోచించేవారుగా ఉండాలి. రెహబాము చూసినట్లయితే సొలొమోను కుమారుడు. యవనస్తులందరూ మీ తండ్రి వలే కాక నీవైనా మంచి పరిపాలన చెయ్యి అంటే ఏదో నన్నేదో పొగుడుతున్నారు, నేనేదో గొప్పగా పరిపాలిస్తాను అనుకుంటున్నారని నిజంగా వాళ్ళ స్నేహితులు చెప్పిన మాట విని ఎప్పుడైతే పరిపాలనలో దిగాడో రాజ్యం విడిపోయింది రెహబాము వల్ల. అలాగేంటంటే చెప్పుడు గుట్టు మాటలు వినటం వల్ల కుటుంబాలు నష్టపోతున్నాయి, నిజంగా స్నేహితుల మధ్య గొడవలు వచ్చేస్తున్నాయి. ఎక్కడైనా ఒక జాబ్లో మనము పని చేస్తున్నప్పుడు అందరూ కలిసి పని చేసుకోవాలి, కానీ బ్యాచ్ల కింద విడిపోయి ఒకరి గురించి ఒకరు చెప్పుడు మాటలు వినటం. అవునా, నన్ను కోసం ఇలా అన్నారా అంటే మళ్ళీ వెళ్ళి అడక్కే అంటారు. ఈ చెప్పేటోళ్ళు ఏంటంటే నేను ఏదో నీ మంచి కోసం చెప్పాను, మళ్ళీ వెళ్ళి అడక్కే అంటారు. వెళ్ళి అడగొద్దన్నావంటే ఇందులో నిజం లేదా అని అడగరు వీళ్ళు. ఈ వినేటోళ్ళు వెళ్ళి అడక్కని అంటున్నావు, ఇందులో నిజం లేదా, ఇందులో ఎంతవరకు రైట్ ఉంది, ఎంతవరకు రాంగ్ ఉందని మనం చెక్ చేసుకోవాలి కదా. వెళ్ళి అడక్కు అన్నప్పుడే మనకు అర్థం కావాలి. అవి చెప్పుడు మాటలు, పనికిమాల మాటలు, జీవితాన్ని నాశనం చేసేవి, స్నేహితులు విడదీసేసేవి, జాబులకి నష్టం కలుగు చేసేవి, మన బ్రతుకులకి నష్టం చేసేవి, మన కుటుంబాలను ఎడగొట్టేవి ఈ చెప్పుడు గొట్టు మాటలని మనం గమనించి ముందుకు వెళ్ళినట్లయితే నిజంగా మన కుటుంబాలు నిలబెట్టుకుంటాం. కానీ ఎప్పుడైతే చెప్పుడు గొట్టు మాటలు మనం వింటామో నిజంగా మన జీవితానికి అనేది నష్టం కలుగుతుంది. కాబట్టి భార్య గురించి భర్త చెప్పుడు గొట్టు మాటలు వినకూడదు, భర్త గురించి భార్య చెప్పుడు గొట్టు మాటలు వినకూడదు, అన్న గురించి తమ్ముడు గురించి అన్న, అక్క గురించి చెల్లి గురించి అక్క, తల్లిదండ్రుల గురించి పిల్లల గురించి తల్లిదండ్రులు, ఆడబొడుచు గురించి వదిన గురించి ఆడబొడుచు, తోటికోడల గురించి, ఇవన్నీ చెప్పుడు గొట్టు. ఏ కుటుంబాల్లో కూడా తోటికోడలు కలిసి ఉండరు, ఎందుకంటే మొట్టమొదటి కలిసే ఉంటారు, కానీ చెప్పుడు గొట్టు మాటల వల్ల కలిసి ఉండరు. ఏ కుటుంబాల్లో కూడా మ్యాక్స్ అన్నదమ్ములు కలిసి ఉండటం చాలా తక్కువ. ఆ జాబ్ సర్కిల్లో కూడా కలిసి సంతోషంగా పని చేసుకోవటం కూడా చాలా తక్కువ. సో ఇలాంటి వారు ఉన్నారా, దయచేసి గమనించండి. చెప్పుడు గొట్టు మాటలు విని నిజంగా ఫ్రెండ్స్ని కానీ, బంధువులు కానీ, స్నేహితులను కానీ, లేదంటే ఈ యొక్క కుటుంబాలు కానీ దూరం చేసుకునేవారుగా ఉండొద్దు. ఎందుకు చెప్పేటోళ్ళు ఎలాంటి